గాడ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు అని జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే చాలామందికి మనం కష్టపడితే, మనం బాగా రాత్రింబగళ్ళు పని చేసుకుంటే, ప్రార్థన కూడా మానుకొని కష్టపడితే మనం ఒక ఇల్లు కట్టుకోగలం, లేకపోతే ఒక పెళ్లి చేసుకోగలం, లేకపోతే కొంత డబ్బుని కూడబెట్టుకోగలం అనుకుంటారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదమే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు అని. అంటే కష్టపడొద్దు అని బైబిల్ చెప్పట్లేదు. కష్టపడాలి, పని చేయాలి, కానీ ఆ కష్టార్జితం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబం అంతా కష్టపడి పనిచేస్తున్నారు, భార్య, భర్త, పిల్లలు అందరూ పనిచేస్తున్నారు. కానీ ఆ డబ్బు అంతా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఏమైపోతుందో తెలియట్లేదు, ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలియట్లేదు. ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా బాగున్నారా, ఎలా ఉన్నారు అంటే, ఏం బాగులే అమ్మగారు, రేయింబగళ్ళు దంచిన రేకి గుడ్డకి గతి లేదు అంటుంది. అంటే పగలు రాత్రి పని చేస్తున్నారు, కానీ కనీసం ఒక జాకెట్ మొక్క కూడా గతి లేదు. ఎందుకు లేదు? పనే కదా చేస్తున్నారు. ఎందుకు లేదు? డబ్బే కదా సంపాదించుకుంటున్నారు. ఎందుకు లేదు అంటే, కష్టపడుతున్నారు కానీ వారికి దేవుడు లేడు. దేవుని ఆశీర్వాదం ఆ కష్టార్జితం మీద లేదండి. ఆ కష్టార్జితం అంతా వ్యయమైపోతుంది, వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. దాని మీద దైవ దీవెన లేదు. దైవ దీవెన ఉండాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలండి. దేవుని పాదాలు పట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడిని మనం చూస్తే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నందునుగాక అంటాడు. అంటే దేవుని ఆశీర్వాదమే కుటుంబానికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది, కానీ మన తెలివో, మన సొంత శక్తో, మన సొంత బలమో కాదండి. మనం కష్టపడతాం అంతే. ఆ కష్టార్జితం మనం అనుభవించాలి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అంటే ప్రతి పనిలో కూడా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. ఉదయకాలమే లెగవటం, ప్రభు పాదాలు పట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రభువుని ముందు పెట్టుకొని మనం పని చేసుకోవడం, సమయం దొరికినప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుకోవడం, టయానికి మందిరానికి రావటం, ప్రభు పాదాలు పట్టుకోవటం, దేవునికి అసహ్యమైనవి విడిచిపెట్టడం, పాపాన్ని విడిచిపెట్టడం, ప్రభువుకు దగ్గరగా జరగటం. మనం అలా చేసి దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మన కష్టార్జితం మీద దైవ ఆశీర్వాదాలు ఉంటాయండి. నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉండాలి అన్నా, దారిద్ర్యపు స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అన్నా, ఒక వ్యక్తి అన్ని రకాలుగా దీవించబడాలి అన్నా, ఆ వ్యక్తికి దైవ దీవెన ఉండాలి. చాలామందికి ఈ విషయం తెలియక, నా తెలివితో నేను ఏదైనా చేయగలను, కూర్చొని తిన్నా తరగని కోట్ల ఆస్తి మాకు ఉంది, పిల్ల తరాన అనుభవించని ఆస్తులు మేము సంపాదించుకున్నామని గర్వించి ఉన్నదంతా పాడు చేసుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కష్టం చేతో, మన తెలివి చేతో, మన జ్ఞానం చేతో మనం ఏమీ సంపాదించుకోలేం, కానీ దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే ఆ వ్యక్తికి దైవ ఆశీర్వాదం కావాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి మీద దైవ ఆశీర్వాదం
ఉండాలి. ఒక మంచి వ్యాపారం పెట్టాం, అది సక్సెస్ అవ్వాలి, దీవెనకరంగా ఉండాలి అంటే ఆ వ్యాపారం మీద దైవ దీవెన ఉండాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. మన కష్టార్జితం మీద దైవాశీర్వాదం ఉండాలని ప్రతిరోజు ఆశీర్వదించే ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. దేవుడు లేకుండా మనం ఎంత కష్టపడ్డా అది శూన్యమే. మీరు అడగొచ్చు, అమ్మగారు అందరూ ప్రార్థన చేయట్లేదు కదా, అందరూ ప్రభు పాదాలు పట్టుకోవట్లేదు కదా, అయినను వాళ్ళు ఒక మంచిగా ఆశీర్వదించబడ్డారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి స్థలాలు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి, మంచి వాహనాలు ఉన్నాయి, మంచి వసతులు ఉన్నాయి. నిజమైన ఆశీర్వాదం అండి స్థలాలు, పొలాలు, వస్తువులు, వాహనాలు మాత్రమే కాదండి. అవి మాత్రమే కాదండి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఫ్యామిలీ మొత్తం ఇంట్లో నెమ్మదిగా ఉండటం, కట్టుకున్న ఇంట్లో కుటుంబం అంతా క్షేమంగా ఉండటం, ఆరోగ్యాన్ని అనుభవించటం, సమాధానాన్ని అనుభవించటం. ఐశ్వర్యం అంటే అదేనండి. అన్నీ ఉన్నా కూడా ఇంట్లో ఏ నెమ్మది లేదనుకోండి, ఏం సంతోషం? అంతుండే ఏం ప్రయోజనం? ఈరోజు చాలామంది ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సినిమా యాక్టర్లు ఎంతోమంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. ఎందుకు చనిపోయారు? వాళ్ళకి డబ్బు లేదా? వాళ్ళకి ఆశీర్వాదం లేదా? ఐశ్వర్యం లేదా? కావలసినంత డబ్బు ఉందండి, కోట్ల ఆస్తి ఉంది, కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు అంటే సరైన ఆశీర్వాదం లేదు. ఈ లోక సంబంధమైన స్థలాలు, ఇళ్ళు, పొలాలు, అన్ని వస్తు వాహనాలు ఉన్నాయి, కానీ దైవాశీర్వాదం లేదండి. ఒక వ్యక్తికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ దేవుని ఆశీర్వాదం కావాలి. ఆ దైవ ఆశీర్వాదం మనకు కావాలి అంటే మనం అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. అప్పుడే మనం కట్టుకున్న ఇల్లు క్షేమంగా ఉండగలం, మనం పిల్ల పాపలతో సంతోషంగా ఉండగలం, ఆరోగ్యంగా ఉండగలం. దేవుని పాదాలు మనం పట్టుకోగలం. నిజమేనండి. ఆశీర్వదించే ప్రభు పాదాలు పట్టుకుందాం. నీ కష్టం మీద ఆధారపడొద్దు, నీ కష్టాన్ని ఆశీర్వదించే దేవుని మీద ఆధారపడు. నిన్ను పని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆ పనిని ఆశీర్వదించాలి, ఆ కష్టార్జితాన్ని దీవించాలి అంటే దేవుని సహాయం మనకి కావాలి. మనల్ని ఆశీర్వదించే ప్రభు పాదాలు మనం పట్టుకుందాం. నీ కష్టం మీద ఆధారపడొద్దు, దైవ దీవెన మీద ఆధారపడదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని అడుగుదాం, ప్రతిలాడదాం, దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్దని, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదని మీరు మీ లేఖనంలో నుండి మాతో మీరు మాట్లాడారు. మేము మా కష్టం మీద ఆధారపడుతున్నామయ్యా, మీ ఆశీర్వాదం మీద ఆధారపడలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఎంతమంది బిడ్డలైతే మొరపెట్టుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా ప్రతి బిడ్డని మీరు కాపాడండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి, ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి, కూలి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి, మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని కాపాడండి, పాడి పంటలు, పశువులు కలిగిన బిడ్డలను మీరు కాపాడండి అయ్యా. అందరూ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించే దేవుడు అని మీ మీద ఆధారపడి ప్రభువా నాయన మిమ్మల్ని నమ్ముకొని ప్రభువా పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆశీర్వదించి మీ మీద ఆధారపడే కృప ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈరోజంతా మీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.